కన్యా రాశి వారి ఫలితాలు. సరే, మే మాసంలో 1 వారం అయిపోయింది. సరే, కాబట్టి మిగిలిన 3 వారాల గురించి మనం చెప్పుకుంటున్నట్టు ఇప్పుడు 3 వారాలు మీకు బాగుంది. జరిగిపోయినటువంటి మొదటి వారమే యావరేజ్ ఫలితాలు ఉంది. అది కొంత అదృష్టమే. సరే, ఎందుకంటే జరిగిపోయిన కాలం కదా, దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఆ ఇబ్బందో, నొప్పో, అదృష్టమో, ఆనందమో అది జరిగిపోయింది. జరిగిపోయేటువంటి 3 వారాల్లో మీకు శుభయోగము, శోభాయమానం కనపడుతోంది. రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సంతానయోగం, మంచి విద్యా సంపన్నత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఇంకేదైనా సెట్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి పూర్తిగా బయటపడతారు, మంచి మాట తీరు, పొందికైనటువంటి వ్యవహారం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వృద్ధి, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి శుభయోగాలు, నూతన వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వ్యవహార లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా లాంటి పొందుకునే అవకాశం. మేబీ H1B వీసా లక్కీ డిప్ అయిపోయింది కాబట్టి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. విదేశాల్లో స్వదేశంలో రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, గొప్ప వ్యాపార లాభాన్ని, వ్యవహార విజయాన్ని, మాతాపితృల సౌఖ్యాన్ని, ఆస్తి పంపకాల లాభాలని, కోర్టు వివాదాలు పూర్తిగా ఇబ్బంది తొలగిపోయి తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్స్, ఇలా అన్ని వ్యాపారాల్లో కూడా మంచి శుభయోగాన్ని పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.